వెస్టిండీస్ పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రీజ్లోకి దిగాడంటే బంతులను ధనాధన్ బాదుతూ వీరంగం సృష్టిస్తాడు. కొడితే బౌండరీ అవతల పడాల్సిందే. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 30 బంతుల్లో 4 4లు 7 సిక్సర్లతో 75 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోనూ దంచి కొట్టాడు. పూనకం వచ్చినట్లు ఆడుతూ మైదానాన్ని దద్దరిల్లేలా చేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ మ్యాచ్ను వన్ సైడెడ్గా మార్చేశాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. 26 బంతుల్లోనే 6 4లు 6 సిక్సర్లు బాదేసి లక్నోకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్లో లక్నో బ్యాటర్ పూరన్ అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్లో లక్నో తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. 20 బంతుల్లోపే అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ప్లేయర్గా నిలిచాడు. పూరన్ ఈ ఘనత ఇప్పటికి 4 సార్లు సాధించగా ఆ తరువాతి స్థానాల్లో హెడ్, మెగ్గుర్క్ 3 సార్లు ఈ మార్కును అందుకున్నారు. పూరన్ నిన్నటి మ్యాచ్లో ఏకంగా 269.23 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. మిచెల్ మార్ష్తో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సన్ రైజర్స్ పై 70 పరుగులు చేసిన పూరన్ ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగాను నిలిచాడు. అతను ఇప్పటివరకు 145 పరుగులు సాధించగా మార్ష్ 124 పరుగులతో అతని తరువాతి స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆరెంజ్ క్యాప్ అందుకున్న పూరన్ తన ఇన్నింగ్స్పై మాట్లాడాడు. తాను సిక్సర్లు కొట్టాలని ముందుగా అనుకోనని, కానీ మంచి పొజిషన్లో నిలబడి బంతిని సమయానికి బలంగా బాదేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు. హైదరాబాద్ పిచ్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే తన సహచర ఆటగాడు రవి బిష్నాయ్కు పూరన్ క్షమాపణలు చెప్పాడు. నిజానికి సన్ రైజర్స్ బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్ ముందుగానే అవుట్ అవ్వాల్సింది. కాకపోతే 2 సార్లు లైఫ్ లభించడంతో ఆ మాత్రం స్కోర్ చేశాడు. అందులో ఓసారి రవి బిష్నాయ్ బౌలింగ్లో నికోలస్ పూరన్ క్యాచ్ మిస్ చేయడంతో ట్రావిస్ హెడ్కు లైఫ్ దొరికింది. దీంతో మ్యాచ్ అనంతరం దీనిపై నికోలస్ పూరన్ స్పందించాడు. రవి బిష్నాయ్కు క్షమాపణలు చెబుతున్నానని, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని వ్యాఖ్యానించాడు. లక్నోతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయింది. గత మ్యాచ్లో సన్ రైజర్స్ స్కోర్లు, ఆటగాళ్ల ప్రదర్శన చూసి ఈసారి ఖచ్చితంగా 300 పరుగుల స్కోర్ నమోదవుతుందని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు బోల్తా కొట్టాయి. లక్నో ఆటగాళ్ల ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్దరగొట్టి విజయాన్ని అందుకున్నారు. బౌలింగ్లో శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లతో చెలరేగితే నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో రెచ్చిపోయాడు. ఫలితంగా 17.1 ఓవర్లలోనే లక్నో 191 పరుగుల టార్గెట్ను అందుకుంది.